హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామములో అందరికీ కూడా నా ప్రేమ స్తోత్రాలు. అందరికీ స్తోత్రం. ఈ సమయంలో అందరూ కూడా ఒకరికొకరు స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా. దేవునిని దర్శించుట ఎలా? ప్రతి మనిషికి కూడా దేవునిని దర్శించాలని ఉంటుంది. హల్లెలూయా. నేను ఒక స్టోరీ చెప్పాలని అనుకోవట్లేదు, నేను ఒక ప్రసంగం చేయాలని అంతకంటే అనుకోవట్లేదు, కానీ ఒక ఆశ, ఒక కోరిక మనలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడన్న ప్రకటనను దేవుడు నాకు ఈ కృతజ్ఞత ఆరాధనలో ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నా జనులు నన్ను దర్శించాలని అనుకుంటున్నారు, కానీ వారికి ఎలాగో తెలియదు. ప్రీచ్ ఇట్, చెప్పు. నేను ఈ 2 దినములు కూడా ప్రభువా ఏం చెప్పాలని నేను ధ్యానిస్తున్నప్పుడు ఓ వేదంలో నుంచి పుట్టుకు వచ్చిన దేవుని యొక్క దాన్ని ఏమంటారు, రెవల్యూషన్, ప్రకటన, దర్శించుట. హౌ టు విజిట్ గాడ్, ఎలా దర్శించాలి, ఎలా దర్శించాలి? ప్రభువుని దర్శించాలి అన్న కోరిక లేనివాడు ఈ భూమి మీద ఉండడు. అందరికీ ప్రభువు కావాలని తెలుసు. దేవుడు లేడన్నాడు కూడా దేవుడు కావాలని తెలుసు. దేవుడు లేడన్న వాదన ప్రపంచమంతా అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఒక మీటింగ్ పెడితేనంటే అందరూ వచ్చారు. దేవుడు లేడని నిరూపించే ప్రసంగాలు బాగా చేసేసారు. ఎక్కడున్నాడు? ఉంటే ఎట్టెందుకు అవుద్ది, వాళ్ళు అట్టెందుకు అవుతారు, వీళ్ళు ఎట్టెందుకు అవుతారు, ఇదెందుకు జరుగుద్ది, అసలు ఎక్కడ ఉన్నాడు అంటావు అని ఒక్కొక్కడు మంచి ప్రసంగం చేసి అవతల పడేసిన తర్వాత చివరిలో ఒక అతను లేచి అంతా అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు అతను అన్నాడంట, దేవుని దయ వల్ల మొత్తం మీద ఇదంతా బాగా జరిగించాడు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మీటింగ్ పెట్టించింది దేవుడే, ప్రసంగాలు చేపించింది దేవుడే, చివరికి సారాంశం ఏమిచ్చాడు? దేవుడి దయ వలన ఇదంతా ఎంత అనుకుంటామో అంత ప్రబలుతుందంట దేవుని యొక్క దర్శనం. హల్లెలూయా. దేవుని యొక్క కృప అంత విస్తరిస్తుందంట. ఉన్నాడా దేవుడు? ఉంటే ఎందుకు ఇలా ఉంటుంది? అలా ఎందుకు జరుగుతుంది? ఇదెందుకు అయింది? హల్లెలూయా. దేవునిని దర్శించాలి. ఒకసారి కొంచెం బాధాకరమైన విషయాన్ని తెలియజెప్తా. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మొట్టమొదటి సంఘం ఎదెను తోట, ఈడెన్ గార్డెన్. ఆ తోటలో దేవుడికి మనల్ని దర్శించాలని ప్రతిరోజు ఆశ. ప్రతి చల్లపూట సమయాన్ని ఆయన అలవాటు ప్రకారం అని రాయబడి ఉంటుంది. దేవుడు దర్శించాడంట ప్రతి చల్లపూట సమయమున అలవాటు ప్రకారం. దేవుడికి అలవాటు, మనకి అవసరం. కానీ మనం అనుకుంటాము దేవునికి అవసరం. దేవునికి నేను అవసరం, ఎంత కాకపోతే నన్ను కోరుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నాకెందుకు ఈ కార్యాలు చేస్తున్నాడు అంటావు, ఎందుకు నిలబెట్టి నడిపిస్తున్నాడు అంటావు. దేవుడికి నేను అవసరం. దేవునికి అలవాటంట దర్శించటం. చెడగొట్టింది సాతాను. కళ్ళు చల్లబడిని దానికి చెడగొట్టింది. కుయుక్తి, సర్పము కుయుక్తి చేత అవ్వమ్మను మోసపరిచినట్లు దేవుడు దర్శించే అలవాటు ప్రకారం దర్శించే ఆ యొక్క గొప్ప దర్శన భాగ్యాన్ని
ఈ అవ్వము నుండి చెరిపివేసింది అపవాదే. దేవుడికి ఏం చెయ్యాలి తెలియక, విలువ తెలవాలి వీళ్ళకని ఆ ఏదెను తోట యొక్క గేట్స్ మూసివేసి అటు ఇటు కెరుబులు చెరుబులను కాపల పెట్టేసి, ఇక మీరు ఈ తోటలో, ఈ దేవుడు సంచరించు పాలెంలో జీవవృక్ష ఫలములు ఉన్న ఈ స్థలంలో మీరు ఉండకూడదు, దీని విలువ మీకు తెలియలేదని గెంటేశాడు. దేవుడు దర్శించే స్థలం. ఇప్పుడు దేవునిని దర్శించే అనుభవంలోకి మనిషి వెళ్ళటానికి, మనిషికి అలవాటు చేయటానికి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. వేల సంవత్సరాలు గడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ సంకల్పాన్ని నెరవేర్చటానికి భూమి మీదకు వచ్చి, దేవునిని దర్శించటానికి ఐ యామ్ ద ఓన్లీ అండ్ వన్ వే, ఒకే ఒక్క మార్గాన్ని, నేనే మార్గాన్ని అని ఎలా దర్శించాలో ఆయన కనపరిచి ఉన్నాడు. ఈ మాటలు చెప్తే మనకు అర్థం కాదు. సబ్జెక్టులోకి వెళ్ళాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని, యేసు చెప్పిన మాటల్ని చదువుదాం. ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. చాలు. దేవునిని దర్శించాలంటే ఫస్ట్ ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట వినటానికి, ఆయన్ని ప్రేమిస్తానికి ముందు మనలో ఒక ఏం కలగాలంటే అలవాటు కలుగునుగాక. మరలా చెప్దామా? అలవాటు కలుగునుగాక. ఇప్పుడు ఆమెను చెప్పొద్దు, అలవాటు కలుగునుగాక అని చెప్తే నేను ఆమెను చెప్తా. ఆమెన్. గట్టిగా చూద్దామమ్మా. అలవాటు కలుగునుగాక. అసలు దేవుడు దర్శిస్తే ఎలా ఉంటుంది అంటే నిజంగా మనం తట్టుకోలేము. ఆ ఆనందం, ఆ పరవశం వేరు. ఆపకుండా ఏడుస్తూ ఉంటాం. హల్లెలూయా. రియల్ జరిగింది కదా. యెషయా గ్రంథంలో దేవుడు దర్శిస్తే ఏడుస్తూ ఉన్నాడు. అపవిత్ర పెదాలు గడిగినోడిని నన్ను దర్శించటమేంది ప్రభువా నువ్వు? అపవిత్ర జనాల మధ్య నుంచో జీవిస్తూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ, అపవిత్రమైన వేషాలు వేస్తున్న జనుల మధ్యలో నేను కూడా అలా ఉంటున్న నాకు నువ్వు దర్శనం ఇవ్వటమేందయ్యా? అపవిత్రమైన పెదవుల్ని శుద్ధి చేయయ్యా, పరిశుద్ధపరచువా అని ఏడుస్తున్నాడట. దేవుడిని దర్శించు అలవాటు మనకి కలిగించాలని యేసు మన యొద్దకు వచ్చి ఆయన మనతో సెలవిస్తున్న మాట, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించుటకు నా యొద్దకు వచ్చిన ఎడల. హల్లెలూయా. సంఘంలోనే ఉంచాడండి. ఏదైనా తోటలోనే ఉన్నాడు మనుష్యుడు. అన్నీ అక్కడే ఉన్నాయి. నేనంటాను సంఘంలోనే అన్నీ ఉన్నాయి. నీకు కావలసిన సమస్తం సంఘంలోనే ఉన్నాయి. అయితే అంటున్నాడు నువ్వు ప్రేమించడానికి రావాలి. సంఘంలో నీకు దేవునికి మధ్య ఒక ప్రేమ సంబంధం ఉంది. ఆ ప్రేమించడానికి రావాలి. ఆ వచ్చిన నువ్వు ఆయన మాట వినాలి. విన్న నీవు ఆ మాటను గైకొడాలి. అప్పుడు తండ్రి ప్రేమించును. ఇదంతా ఎవరికి వచ్చిన సమస్య తెలుసా మీకు? తండ్రికి వచ్చిన సమస్య. పరిష్కరించటానికి కుమారుడు వచ్చి చేస్తున్న అలవాటే ఈ దేవునిని దర్శించు యొక్క ఉపదేశం. హల్లెలూయా. దేవునిని దర్శించే ఉపదేశాన్ని మనం నేర్చుకుంటానికి ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభు మన కన్నులు తెరుచునుగాక. ఆయన వద్దకు వచ్చి ఆయన ప్రేమించున్నట్లు, ఆయన మాట విని, ఆయన మాట వినినట్లుగానే ఉండక ఆ గైకొని
ఇది తండ్రికి కనపడాలంట. అప్పుడు ఆయన మొదలు పెడతాడు ప్రేమించటం. హల్లెలూయా. అప్పుడు వరకు తండ్రి ఒక్క చూపు చూస్తూ ఉంటాడు. ఏంటి నీ వ్యవహారము, నీ కథ ఏంటి అని ఒక చూపు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. తండ్రికి సమస్తము తేటగా ఆయన కన్నులకి మొరుగైన చెప్పాలి, స్పష్టమేమి పూర్తి కనపడుతూ ఉంటుంది కదా. అయితే తండ్రి ఏంటి ఆయన ఆశ అంటే, హల్లెలూయా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉందామయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసుని చూడాలని, యేసుని ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని, యేసులాగి ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరండయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరండయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలి. హల్లెలూయా. ఈ పాట రాసిన దైవజనుడి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. పులకరిస్తూ ఉంటుంది. నిజంగా ఆశ లేనుడికి కూడా కలిగించే పాట అండి. దైవజనుడికి ఎంత ఆశ అండి. అలవాటు చేయాలని పరిశుద్ధాత్ముడు రాపిచ్చాడు ఆ సంఘానికి. సంఘాలన్నీ పాడుకొని పరవశిస్తూ ఉన్నాయి. అయితే అలవాటు అవ్వాలంటే కొంచెం దానికి అభ్యాసం చేయాలి. అలవాటు అవ్వాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. ఈజీ కాదు. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి 3 దినములు మాటలు వినటానికి వచ్చారంట. 3 దినముల వరకు ఏం భోజనం లేదు, ఏమి అట్నమాట ట్రీట్స్, టిఫిన్స్, టీ కాఫీస్ ఏమీ లేవు. ఎందుకంటే అది అరణ్యం. 3 దినములు యేసు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారండి వీళ్ళు? అద్భుతాలు చూస్తున్నారా? ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఆయన మాటలు వింటున్నారండి. ఆయన మాటలు వింటూ 3 దినములు ఆకలి దప్పికలు మర్చిపోయి టీ లేదు, టిఫిన్ లేదు, అన్నం లేదు, ఏమీ లేదు వాళ్ళకి. 3 దినములు ఉన్న తర్వాత ఈయన గుర్తుకొచ్చింది. ఇంకా పెద్ద 3 దినములు అయింది, చచ్చిపోతారు, ప్రాణాలు ఆయాసపరచబడితే ఆపేసి వాళ్ళని పిలిచి అంటున్నాడు. ఆపేసిన వెంటనే ఆకలి అవుద్ది వాళ్ళకి. ఏంది ఏమైనా ఉన్నాయో వాళ్ళకి తినటానికంటే వాళ్ళు ఏం చెబుతారండి? వాళ్ళకి ఏమైనా మంచి భోజనం పెట్టిస్తాడు ఈయన? సేవకులకు మంచి భోజనం కడుపు నిండా పెట్టిస్తాడా? మాకే లేదు, వాళ్ళకేం పెట్టిస్తామయ్యా? లేవు అని చెబితే మన అందరికీ తెలిసిందే అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చేపలతో 1000 మందికి తృప్తిగా తిని 12 గంపలు అయిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే, ప్రభు మాటలు వినటానికి మనం 3 రోజులు కాదండి, మనం 3 గంటలు కాదండి, 3 నిమిషాలు కూడా మనస్సు నిలపకుండా సాతాను చేస్తుందని ఈ యొక్క రాత్రి సమయంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు ఒక్కోసారి మనకు అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటాడు, మనకి ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఇష్టం అనిపించదు. ప్రభు మాట్లాడే మాట కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ప్రభు ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు మనస్సు ఏంటంటే అది హల్లెలూయా, అది గొప్ప
గొప్ప మహోన్నతమైన మనస్సు. ఆయన అంటాడు, నేను మహోన్నత స్థలముల్లో నివసించువాడని. అంటే దాని అర్థం మహోన్నత స్థలం అంటే మహోన్నత మనస్సు. హల్లెలూయా! ఆ మహోన్నత మనస్సు నీలో కలిగించడానికి, నీకు నేర్పించడానికి, నీకు తెలియపరచడానికి, నీలో అలవాటు చేయడానికి దేవుడు కొంచెం ఇబ్బందికరమైన, కఠినమైన, బాధ పెట్టే ఆ మాటల్ని నీతో మాట్లాడతాడు, నీకు తెలియపరుస్తాడండి, నీకు ఇబ్బంది కలుగజేస్తుంది. అయితే అప్పుడు నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా మనకి, నువ్వేం చేయాలి? హల్లెలూయా! కొంచెం ఆలోచించి అది ఇప్పుడు నేర్చుకోండి. ఏం చేయాలంటే ప్రభువు ఆయన మాట మాట్లాడాడు, ఆయన ప్రేమించాలి, ఆయన మాట గైకొనాలని చెప్పాడు. అయితే ఇప్పుడు చెప్పింది కష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మాట ప్రకారము చేయటానికి మన క్రియలు, మన ప్రయత్నం, మన ప్రయాస అండి. మన ప్రయాస చిన్న విషయం కాదు. దేవుడు మాట వింటామంటే అడుగడుగున కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, పలు రకాలైన పోట్లు, బాధ కలుగుతూ ఉంటుంది. దేవుని మాట వినాలంటే, చెయ్యాలంటే బాధ కలుగుతూ ఉంటుంది. ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి దేవుడి మాట వినటానికి. అయితే తేలికగా చేసే మార్గం చెప్తాం మీకు. ప్రయత్నం చేసి కష్టపడి ప్రయాసపడుట తేలికగా అయ్యే మార్గం ఏంటో తెలుసా? దేవుడు చూస్తూ ఉన్నాడు నీ ప్రయత్నాన్ని, దేవుడు చూస్తూ ఉన్నాడు నీ ప్రయాసాన్ని, దేవుడు చూస్తున్నాడు నీ కష్టాన్ని. హల్లెలూయా! దేనికి కష్టపడుతున్నావండి? దేవుడి మాట గైకొనటానికి ఇష్టం లేకపోయినా ప్రయత్నం చేస్తున్నా. చాలా మర్మగర్భితమైన మెసేజ్. నేను చాలా ఆలోచించుకుంటే నాకు అర్థమైంది, ప్రభువా నీ మార్గములు అగమ్యములు, నీ బుద్ధి జ్ఞానములు బాహుల్యం ఎంతో గంభీరము. ప్రభువా నీకు బోధించగలిగిన వాడెవడు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభువు చూస్తూ ఉన్నాడంట. ఆయన చెప్పిన మాటకు మనము గైకొనే దాని కొరకు హల్లెలూయా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము, ఎంత ప్రయాసపడుతున్నాము, ఎంత బాధ శ్రమ పడుతున్నాము, దీన్ని ప్రభువు చూస్తున్నాడు. హల్లెలూయా! ఆమేన్ చెప్దాం అందరం. దీనిని మనం చేయటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో ప్రభువు చూసి ఊరకుంటాడండి, సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభువు చూసి సహాయం చేస్తున్నాడని నీకు తెలిసినప్పుడు అది అలవాటు చేసుకునే కష్టంగా అనిపించదు, ఇష్టంగా ఉంటుంది. అప్పుడు నువ్వు జయధ్వనితో జయధ్వజంగా ముందుకు వెళ్తావు. హల్లెలూయా! ఈ రహస్యాన్ని మనకు తెలియకుండా అపవాది మనం మోసం చేస్తుంది. శిష్యులు కూడా అపార్థం చేసుకుంటే కఠినమైన మాట, ఇది కష్టమైన బోధ ఎవరు ఉంటారంటే ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్త. ప్రభువు చూస్తూ ఉన్నాడు నువ్వు ప్రయత్నం చేస్తున్న మాట గెలుకోవడానికి. చాలాసార్లు నేను ఉండాలనుకున్నానన్నా, నేను ఇట్లా చేయాలనుకున్నానన్నా, నేను అలా నడవాలనుకున్నాను, అలా ప్రవర్తించాలనుకున్నాను, అలా మాట్లాడాలనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఈ రాత్రి సమయంలో ప్రభు పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని తెలుసుకో. హల్లెలూయా! ఆయన చూస్తున్న, ఆయన సహాయం చేస్తున్నాడని తెలుసుకో. హల్లెలూయా! సహాయం చేస్తున్న ఆయన నీవు గైకునేటట్లుగా చేయుటకు నీకు ఒక సపోర్టర్ని ఇచ్చాడు. హల్లెలూయా! సపోర్టర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ సపోర్టరు ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. సంఘం ఇక్కడ మోసపోతుంది. కొంచెం శ్రద్ధగా ఆలకిస్తే సంఘము ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న ఎందుకు మోసపోతుందంటే, ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ అనుభవంలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మునికి ఈ వాక్యాన్ని అప్పగించేటట్లుగా మనల్ని నడిపించయ్యా పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! సంఘంలో ఆరాధించి మనం బాగా ఆనందిస్తాం, పరిశుద్ధాత్ముడా రండి నాలో నువ్వు, నీలో నేను ఉండాలి అని. అయితే మనం అడగాలంట, నాకు హెల్ప్ చేయయ్యా, నాకు సహాయం చేయయ్యా, నేను ఈ వాక్యం ప్రకారము నడుచుకునేటట్లుగా నన్ను చేయండి అయ్యా అని అడగాలంట. ఈ అడగటాన్ని యేసయ్య చూస్తాడు, తండ్రి చూస్తాడు, పరిశుద్ధాత్ముడు చూస్తాడు. ముగ్గురు కలిసి మూకుమ్ముడిగా వచ్చేసేసి మనలో నివసిస్తారంట. హల్లెలూయా! ఇంకెంతకంటే ఏం కావాలండి మన బతుకు? ఇందాక యేసయ్య చెప్పిన మాటలు అవే. ఒక
వాడు నన్ను ప్రేమించిన ఎడలబడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. తర్వాత అంటాడు, మేము దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? 3 ఉన్నారు. 3 కలిసి వచ్చేస్తారంట. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ఆమెను చెబుదామా? నా యొద్ద అందరూ చెబుదామా? నా యొద్దకు వచ్చి నాలో నివాసం చేయను. నా యొద్దకు వచ్చి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం చేయను. ఆమెన్. హల్లెలూయా. మనం చేసే ప్రతి పని కూడా, ప్రతి క్రియ కూడా, ప్రతి మాట కూడా, ప్రతి వ్యవహారం కూడా ప్రభు జోక్యం చేసుకుని దాన్ని ఆయనకి మహిమ కారణంగా ఉండినట్లుగా చేయాలని, చూపించాలని ప్రభు కోరుకుంటున్నాడని మనం తెలుసుకుంటే ఎంత దీవెనకరం. మనం చేయాలనుకున్న మనం ఏ పని చేసినా, ఈ దేవునికి సంబంధం లేని వ్యాపారం అనుకోవచ్చు, ఈ దేవునికి సంబంధం లేని ఈ చదువు అనుకోవచ్చు, ఉద్యోగం అనుకోవచ్చు, లేకపోతే ఇంకో పని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ నా దేవునికి దీంట్లో మహిమ వచ్చినట్లుగా నా ప్రవర్తనలో, నా క్రియల్లో, నా ఆలోచనలో అన్నిట్లో కూడా దేవుని మాట, దేవునితో సహవాసము, దేవునికి ఓ మంచి సంబంధం కలిగి ఉండేట్లుగా నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇదంతా కూడా దేంతో లింక్ అయి ఉందంటే మన హృదయంతో లింక్ అయి ఉంది. ప్రతి మాట విలువైంది. మన హృదయంతో ఎలా లింక్ అయి ఉందంటే మన హృదయము దేవునికి అది ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం కూడా ఎలాంటిది ఇవ్వాలో తెలుసా? శ్రేష్టమైన స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో దేవుడు మనకి అటువంటి మనస్సు కలగచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడికి ప్రథమ స్థానం మన హృదయంలో మనము ఇచ్చి ఉన్నాముగాక, అలానే కొనసాగించదుముగాక. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. మన హృదయంలో ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలని ఆయన కోరుకుంటుంటే మనమేమో తెలుసుకోలేక దూరంగా ఉన్నాం. మన హృదయంలో ఆయనకి ప్రథమ స్థానము మనము ఇచ్చినప్పటి నుంచి మనలో జరిగే కార్యం ఏందో తెలుసా? దేవుని వాక్యం ద్వారా దేవునికి మనకున్న సంబంధము ఏమవుతుంది చెప్పాలి. ఏమవుతుంది? ఇప్పుడు ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్ అయ్యారనుకోండి, మాట కలిసి మనసు ముఖం నచ్చింది, నీకు ఏం చేస్తావు? కూర్చొని వ్యవహారం వేస్తావు, మీటింగ్ పెడతావు, నీకు సంతోషం అనిపిస్తుంది. దొరక మంచి ఫ్రెండ్ దొరికింది. అబ్బాయి ఏంటి చెప్పవే, అబ్బాయి ఏంటో చెప్పు. ఇప్పుడు అబ్బాలు కాదు, ఒరే తురేలు కొడుతుంది, ఆడవాళ్ళు మగోళ్ళు కూడా మంచి సంబంధం మనసు కలిగి ఉండేట. అయితే మనం కూడా దేవుడితో అలాంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే దేవుని వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. మనతో మాట్లాడిన దేవుని వాక్యం, మనలో నుంచి మాట్లాడుతున్న దేవుని ఆత్మ మనల్ని దేవునికి హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ కార్యాన్ని దేవుని దర్శించే అనుభవంలోకి కొనసాగునట్లుగా మనం మెలకు కలిగి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మన హృదయానికి మోసం చేసే గుణం ఉంది. దాని గురించి ఇర్మియా గ్రంథంలో ఘోరమైన వ్యాధి అని మనం చదువుతూ ఉన్నాం. చదవద్దు. ఘోరమైన వ్యాధి హృదయానికి ఉంది. ఏం చేస్తుందంటే మనల్ని ఆ పనుల మీద, ఈ పనుల మీద, వాళ్ళ పనుల మీద, వీళ్ళ పనుల మీద, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ వరాలు, వీళ్ళ వరాలు అనేకమైనవి మన నెత్తిన పెట్టేసేసి మన హృదయంలో ఏం చేస్తుంది? లోడ్ చేసేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మన హృదయంలో దేవునికి స్థానమే చెప్పాలి లేకుండా పోతుంది. దేవుడు ఎలా దర్శిస్తాడు స్థానం లేకపోతే? దేవుని మాటకి స్థలం ఉండాలంటే మనం ఏ పని చేస్తున్నా, ఇప్పుడు మన చర్చిలో కొంతమంది నేను గమనించినప్పుడు పనులు చేసుకునేటప్పుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు పాటలు పెట్టుకొని ఆనందిస్తూ పనులు చేసుకుంటారు. పాటలు పెట్టుకొని ఇప్పుడు లోకస్తులు చూస్తే వాళ్ళు బాగా కొంచెం ఉద్యోగంగా ఉండి
ఆ యొక్క మ్యూజిక్ డీజే సాంగ్స్, బాగా డ్రమ్స్ ఉన్న సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ఎగురుతూ ఉంటారు. అట్ట ఎగరాలని కోరుకుండేది నాకు. దేవుని బిడ్డలకి ఆయన స్తుతిస్తూ, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన్ని ప్రేమించే పాటలతో అట్లా ఏ పనిలో ఉన్నా కూడా మన ధ్యాస ఏంటంటే ఆయన గురించి, ఆయన వాక్యాన్ని గురించి, ఆయన యొక్క క్రియలు, ఆయనతో ఆయన మనలో ఉండాలంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏం ఆలోచిస్తున్నాం, ఇవన్నీ కూడా మనలో ఒక క్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడని మనకు అర్థమైపోతుంది. దేవుడు మన గురించి మనం ఏ పనిలో ఉన్నా కూడా మనం ఇలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అర్థమైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనము ఆయన యొక్క స్వభావంలోకి, పోలికలోకి మార్చబడిపోతాం. హల్లెలూయా. అరే, తెలియకుండా నేనేంది ప్రభు పోలికలోకి మార్చబడిపోయాను. ప్రభు స్వభావం నాకు ఎలా వచ్చింది? నాకు కోపం వస్తే పిచ్చి కోపం, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? నిజంగా అండి, కొంతమంది కోపం వస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నేను ఆలోచిస్తూ ఉన్నా, దేవుని కోపం వస్తే ఎంతసేపు ఉందండి? నిమిషమేనా? నిమిషము దేవుని దృష్టిలో అది ఎంతసేపు మరి నాకు తెలియదు. దేవుని కోపం నిమిషం ఉంటే మరి మనిషి కోపం దేవుని వాక్యంలో ఉండొచ్చు. సాయంకాలం వరకు ఉంది కదన్నా, ఉండొచ్చులే, ఒక్క క్షణం కూడా ఉండకూడదండి మనలో కోపం. అలా ఉండకూడదంటే ఎలా సాధ్యం? బాధ కలుగుద్దిగా, ఇబ్బంది కలుగుతుంది, మనసులో నొచ్చుకుంటాంగా. ఎలా కలుగుతుంది? ప్రభు నా మీద కోపం లేకుండా ఉంటే, నన్ను అంత ఓర్చుకొని సగిస్తే నాకెందుకు ఆ కోపం మనసు స్వభావం ఉండాలి? నాకెందుకండి బాధ? నేను ప్రభువుని ఎంతో బాధ పెట్టి నేను ఆయన చెప్పిన మాటని తెలుసుకోకుండా కొన్ని సంవత్సరాలు గడిపానే. నేను ప్రభువుని అంత ఇబ్బంది పెట్టి బాధ పెట్టినోడిని, మరి అవతరాలు బాధ పెడితే నేను ఎందుకు బాధపడాలి? ఈ దినం నుంచి ఆ బాధను నేను తీసేస్తున్నా యేసునామములో. హల్లెలూయా. నా యేసయ్య ఆ చివరి సమయంలో అంత కఠినంగా హింసించిన రోమా సైనికులతో అందరినీ, తండ్రి వీరు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారు, క్షమించండి అని చెప్తే క్షమించేశాడు కదా, మరి నాకెందుకు ఈ క్షమించలేని ఆ మనసు, ఆ ముఖము, ఆలోచన నాకెందుకు అని నాలో ఒక ఆలోచన కలుగుతుంది. కలగజేస్తాడు పరిశుద్ధాత్ముడు. దేంట్లో నిమగ్నం అవుతాను నేను? ఈలోపు ఎవరన్నా శత్రువు వస్తాడు, కీడు చేసినోడు, అబద్ధం ఆడినోడు, మోసం చేసినోడు ఎవరో కూడా వస్తాడు. వచ్చినప్పుడు వెంటనే నువ్వు నిమగ్నమై ఉన్న పని ఏంది? నువ్వు చేస్తున్న పని ఏమో వేరే వర్క్, ఆఫీస్ వర్క్. నువ్వు నిమగ్నమైందేమో దేవుడు పని, కోపం గురించి, క్షమించే దాని గురించి, ఇంకో దాని గురించి. నువ్వు ఆ పనిలో పరిశుద్ధాత్ముడు పెడితే వచ్చి రాగానే హల్లెలూయా నువ్వు దేవుణ్ణి మహిమపరిచినట్లే సహోదరుడా అని వెళ్తా ఉంటే, ఇదేంది నన్నేనా కళ నిజమా అని ఎగురుకుంటూ వచ్చి నన్నే అని వచ్చి వాటేసుకొని సహోదరులు ఇద్దరు ఆనందిస్తూ ఉంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్న క్రీస్తు గొప్పవాడు, విశ్వాసముతో నింపే ఉత్సవము చేయువాడు. కక్షలతో, కార్పణ్యాలతో, కఠినత్వంతో మనము దేవుని రాజ్యానికి వెళ్ళటం కాదు కదా. ఇక్కడ కూడా మనం దేవునిలో నిలబడలేని పరిస్థితి. ఎందుకంటే అపవాది ఎవరిని తరుముదావా అని కాచుకొని తిరుగుతూ ఉన్నాడు. దేవునిని దర్శించుటకు దేవుడు ఆయన మనల్ని అలవాటు చేయటం కాదు, ఒక ఇష్టంగా, ఒక ఆశగా, ఒక తృష్ణ తపనగా మనల్ని చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కష్టమండి దేవునితో గడపటం. ఇష్టం లేకపోతే మనకి ఎంత ఆశ ఉంటుందో తెలుసా? ఎంతో ఆశ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కానీ మనము గడపలేము. ఎందుకో తెలుసా? మనకు దేవుని గురించిన జ్ఞానం లేదు. యాకోబు పత్రికని ధ్యానిస్తున్నప్పుడు యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, చాలా మర్మం అది. యాకోబు పత్రికలో ఏముందంటే, ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏం జ్ఞానం అండి? ఏం జ్ఞానం అనుకుంటాము? లోక జ్ఞానం అనుకుంటాము, చదువు అనుకుంటాము, ఉద్యోగ జ్ఞానం అనుకుంటాము, పని జ్ఞానం అనుకుంటామండి. నేను రొట్టెల పండగకి వెళ్ళాను ఓ షాట్కి, ఎక్కడికో తెలియదు నాకు, మర్చిపోయాను ఊరి పేరు. ఆ రొట్టెల పండుగకి వెళ్తే, ఆ రొట్టెల పండుగ దగ్గర అక్కడ స్నానం చేయాలి, భయంకరమైన నీళ్ళు ఉంటాయి అక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ విశ్వాసం ఏంటంటే రొట్టెలు చేసుకొని వస్తారు. ఆ రొట్టె, ఈ రొట్టె, ఇంకో రొట్టె ఇవన్నీ. వీళ్ళ దగ్గర ఒక రొట్టె ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంకో రొట్టె ఉంటుంది. ఈ రొట్టె వాళ్ళకి పెడతారు, ఆ రొట్టెలు తీసుకుంటారు, రొట్టెలన్నీ పోగేసుకొని వస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెళ్దాం మంచి జరుగుద్ది, రొట్టెల పండగ అది అని చెప్పి తీసుకెళ్ళారు మా వాళ్ళు. ట్రైన్కి ఎలాడబడతా వెళ్ళాను నేను మా వాళ్ళతో కలిసి. ఈలోపు అక్కడ వాచి పోయిందండి. వాచి స్నానం చేయడానికి అక్కడ పెడితే
దేంది రొట్టెలు పడినాక మంచిది, బాగుపడతాం, అవి దొరుకుతాయి, అవి వస్తాయి అని వస్తే ఎట్ట జరిగింది. నేను ఏ రొట్టె అడిగానంటే కరాటీ నేర్చుకునే రొట్టె కావాలి నాకు. మరి కష్టపడి నేర్చుకుంటున్నాను, వేలు ఖర్చు పెడుతుంది మా అమ్మ, మంచి తిండి పెడుతుంది, కరాటీ నేర్చుకునే రొట్టె కావాలి అని వెళ్ళాను నేను. ఎదుగుతుంటే దొరకదే కరాటీ నేర్చుకునే రొట్టె. ఎవడు దొరుకుతాడు కరాటీ ఏది నేర్చుకునే రొట్టె ఉంది అనగానే అమ్మయ్య నేర్చుకునే రొట్టె దొరికింది అని ఇంకా అది తినేసి ఈ లోపల వెళ్ళి చూసేటప్పటికి వాచి లేదు. అమ్మయ్య అయిపోయింది, రొట్టె దొరికిన ఆనందం అయిపోయింది. ఇంకా మనసులో అనుకుంటున్నాయి, ఇదేమి నేను ఇంతగా వాచితో వచ్చి ఇంత కష్టపడి వస్తే వాచి బాటం ఏంది, నా వాచ్ ఇప్పుడు దొరుకుద్దా దొరకదా, అది దొరకాల్సిందే, నేను ఎందుకు వచ్చాను, పోగొట్టుకుంటానికి వచ్చానా అని నేను అనుకుంటుంటే ఈ వాచ్ ఎవరిది అని చూసుకుంటూ వస్తున్నాడు ఒకడు. హల్లెలూయా, వాచి దొరికింది, ఎగురుకుంటా ఆనందంగా సంతోషంగా నాకు మంచి రొట్టె దొరికిందని వచ్చాను. హల్లెలూయా. కరాటీ లేదు గిరాటీ లేదు, మొత్తం నలిపడేసాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏందిరా నీ అలవాట్లు, నీ వ్యవహారాలు, నీ ఆశలు అనుకున్నాడు. ఒక్కసారిగా ఆ రొట్టె గిట్ట అంతా నలిపడేశాడు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు విల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. హల్లెలూయా. ఏ పనులు నిమగ్నమైనా కూడా మన మనస్సు ఆయనతో ఇదైనప్పుడు ఏం జరుగుతుందంటే, నిన్న చెప్పిన వాక్యం గుర్తుకొస్తుందండి, పోయిన నెలలో చెప్పిన వాక్యం గుర్తుకొస్తుంది, బైబిల్ స్టడీలో ఇచ్చిన వాక్యం గుర్తుకొస్తుంది, పరిశుద్ధాత్మలో రేపబడిన వాక్యం గుర్తుకొస్తుంది. ఆ వాక్యము మనలో పనిచేస్తూ ఉంటే, మనము ఆ వాక్యం యొక్క పనిలో నిమగ్నమైపోతూ ఉంటే, దేవుడు చూస్తూ ఉంటే, మనం మార్పు నొందుతూ ఉంటే, మనం ఎటువంటి వారమండి, మనం ఎవరి వారము? హల్లెలూయా. నా యేసయ్య మనిషిని, నా దేవుని మనిషిని. హల్లెలూయా. నా దేవునిలో మంచి మనసు ఉంది, తగ్గింపు ఉంది, ఓర్పు ఉంది, ఆయనలో ద్వేషం లేదు, కపటం లేదు, జరిగిపోయిన విషయాల్ని గుర్తుపెట్టుకోవటం లేదు, ఆయనలో కోపం అనేది ఎక్కువసేపు నిలబడదు. నేను కూడా అటువంటి వాడిని అయ్యాను. ఇటువంటి ఒక పని మనలో కొనసాగింప చేస్తూ దేవుడు ఏం చేస్తాడంటే, మన క్యారెక్టర్, మన స్వభావం, మన బుద్ధిని ఆయన కంప్లీట్గా మార్చేస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం ద్వారా జరుగుతుంది. దేవుడు మనల్ని దర్శించాలంటే మనకి దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా. దేవుని వాక్యమే మనల్ని దేవుని దర్శించేట్లుగా చేస్తుంది. దేవుని వాక్యము పనిలో మనల్ని దేవుని పనిలో మనల్ని అలా నిమగ్నమై చేసినప్పుడు, నిమగ్నం అయ్యేటట్లు చేసినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఎందుకున్నావు? నేను చెప్పాను కదా నీతో. ఈ వాక్యాన్ని ఏమంటారండి? చెప్పాలి ఎవరన్నా? ఈ వాక్యాన్ని ఏమంటారు? సత్యవాక్యము. అంటే ఏందో తెలుసా? రియల్ వర్డ్, నాట్ డూప్. ఏం వర్డ్ అండి ఇది? రియల్ వర్డ్, నిజమైన మాట అండి. ఈ నిజమైన మాటలు ఏముందో, దర్ ఇస్ పవర్ ఇన్ ది వర్డ్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్. హల్లెలూయా. నీ యొక్క స్వభావాన్ని నిర్మించడానికి, మార్చడానికి, రూపించడానికి ఈ వాక్యంలో ఏముందండి? శక్తి ఉంది. ఆ శక్తి పొందుకున్న తర్వాత దేవుడు నీలో నివసిస్తున్నాడని నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఇల్లు శుభ్రం చేసుకున్నోళ్ళు, ఇల్లు చక్కబెట్టుకున్నోళ్ళు ఏం కోరుకుంటారు? ఇంట్లో నివసించాలని కోరుకుంటాడు. నిన్ను శుభ్రం చేసిన వాడు, నిన్ను చక్కబెట్టినవాడు నీలో నివసించాలని కోరుకుంటాడు. నీలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాడు. నీ ద్వారా ఆయన మహిమపరచుకోవాలని కోరుకుంటాడు. అటువంటి గొప్ప అలవాటు అప్పుడప్పుడు దేవుడు వస్తే ఆ అలవాటుని వీళ్ళకి అలవాటుగా చేసి వాళ్ళలో ఎప్పుడూ నివసించేటట్లుగా అటువంటి అనుభవాన్ని ఇద్దామని, ఆ తర్వాత మంచి చెట్లు ఫలం ఇచ్చి ఆ ఫలాన్ని తినిపిద్దామని, జీవవృక్ష ఫలాన్ని తినిపిద్దామని ఆయన ఆశిస్తే ఎవరి మాటలు వింటుంది? ఏం జరుగుతుంది? మనల్ని ఏ విధం చేతనైనా దేవుని యొక్క దర్శనం లేకుండా మనల్ని దూరపరచాలని అపవాది కోరుకుంటుందంట. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, దర్శనం లేని చోట జనులంట కట్లు విప్పి అన్న చోట ఇంగ్లీష్లో ఉండేది పెరిష్డ్. పెరిష్ అంటే ఏం తెలుసా?
నాశనం అంట, పెరికివేయబట్టం. దర్శనం కావాలి, మనకు ఒక దర్శనం కావాలి. హల్లెలూయా. మన దేవునికి ఒక దర్శనం ఉంది. నా బిడ్డలో నేను నివసించాలి, నా బిడ్డలు నాలో నివసించాలి, నేను నా బిడ్డల్లో నివసించాలి. ఇక్కడ తర్వాత నా బిడ్డలు ఎల్లప్పుడూ సదాకాలం నాలో నివసించాలి. ఈ దేవుని యొక్క దర్శనం. హల్లెలూయా. ఈ దర్శనానికి మనము ఎలా అప్పగించుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా అప్పగించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనము అప్పగించుకోకపోతే, హల్లెలూయా, ఇది ఇందాక మనం చదివిన మాట 23 వచ్చిన కదా, 24 వచ్చిన చదివితే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. యోహాను సువార్త 14:24. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాట కాదు, తండ్రిదే. యేసయ్య చెప్పిన మాటలని ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఆయన బాధ, కోపము తట్టుకోలేక కోపాన్నంతా సమిసిపెట్టి, నిమిషం మాత్రం ఉన్న కోపాన్నంతా సమిసిపెట్టి, లేకుండా దాన్ని డిస్ట్రాయ్ చేసి నాశనం చేసేసి కోపాన్ని ఎంత శాతంగా చేసిన ఎవరము ఎట్టే నేను మనసు మార్చాలని యేసయ్యని పంపితే, యేసయ్య ఆ మాటలను చెప్తూ ఉన్నాడు, ఇది నా మాట కాదు, హల్లెలూయా, ఇది తండ్రి మాట. అందుకనే రాయబడి ఉంటుంది, సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగలు వాడు వినుగాక. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడి సేవకుడి ద్వారా చెప్పే మాటలే. దాన్ని మనము అంగీకరించడానికి మనకు పరిశుద్ధాత్ముడి కనుక సహాయం చేయకపోతే, సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మనము అపార్థం చేసుకుంటాం. ఒక సంబంధాన్ని బిల్డప్ చేసే దేవుని మాటలే మనకయ్యే ఆహారమై ఉన్నవి, హల్లెలూయా, ఆధారమై ఉన్నవి, ఆనందమై ఉన్నవి. ఆ దేవుని మాటను మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో కష్టమైన దాంట్లోనే మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, గొప్ప కార్యాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ఊహకందని కార్యాలు ఉన్నాయి, ఘనత, మెప్పు, మహిమ వస్తుంది. దేవుని మాటని కష్టమైన మనం అలవాటుగా ఇష్టం చేసుకుంటే, హల్లెలూయా. దేవుడి దర్శనం, దేవుడు మనలో నివసించే ఆ అనుభవంలో మనం అప్పగించుకుంటాము. మన హృదయంలో ఆ దేవుని మాట లేకుండా మనం జయించలేమండి బాధని. బాధపడే వాళ్ళు ఉంటే బాధ పెట్టేవాళ్ళు చెప్పాలి. ఎవరన్నా బాధపడే వాళ్ళు ఉంటే బాధ పెట్టేవాళ్ళు చెప్పాలి. మీరు బాధ పెట్టేవాళ్ళు లేకుండా ఈ లోకం ఉండదండి. బాధ పెట్టే వాళ్ళని కుప్పలు తెప్పలుగా సృష్టిస్తున్నాడు సాతాను. బాధ పడేవాళ్ళు ఉంటే బాధ పెట్టేవాడు ఉన్నాడు, బాధ పెట్టేవాళ్ళను సృష్టిస్తాడు. అయితే నువ్వు బాధే పడకపోతే బాధ పెట్టినా ఆమెను చెబుదాం, ఒకసారి గట్టిగా చెబుదామా? బాధ పెట్టినా కూడా బాధ పెట్టకుండా, బాధ పడకుండా ఉండేట్టుగా ఎలా సాధ్యమండి? దేవుని మాట, దేవుని ఆత్మ అభిషేకం. నన్ను అన్నారు, ఏమైందంటే యేసునే అన్నారు, తండ్రి అనే దేవుడిని అనలేదా? నన్నంటే ఏమైంది అని మనకు ఒక రియలైజేషన్ వచ్చేసి ఫ్రీ అయిపోతాం. హల్లెలూయా. వెంటనే అంటాము, తెలియకన్నారు, వాళ్ళకి మోసం తెలియదు, తంత్రం తెలియదు, కుతంత్రం తెలియదు, కుట్ర తెలియదు. హల్లెలూయా. ప్రభువా వాళ్ళని నిలబెట్టి నడిపించాయి. వాళ్ళు నన్ను అంటారు, వాళ్ళు అంతు తేలవాలి, వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. ప్రభువా గుంట తగినోడు గుంటలో పడాలని ఉంది కదా, వెంటనే వాడిని గుంటలో వేస్తావా, ఇవా వాళ్ళకి కీడు జరిగి వాళ్ళకి తెలియపరచాలి అని మనం ప్రార్థన చేయకూడదు. మన ఇంట్లో వాళ్ళ కోసమైనా, బయట వాళ్ళ కోసమైనా, ఎవరి కోసమైనా మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా వాళ్ళని సత్యంలోకి నడిపించండి, మంచి మనసు కలిగించండి, వాళ్ళకు విడుదల కలగాలయ్యా, వారికి కావలసిన మాటల్ని పరలోకం నుంచి మీరు ఆజ్ఞాపించండి, నువ్వు వాక్కు పంపి వారి మనసును బాగు చేయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాన్ని మనలో దేవుని వాక్యం మాత్రమే చేయగలదండి. ఈ కార్యాన్ని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు చేయించగలడు. ఎవరు చేయించలేరండి మాట వినేటట్లుగా ఈ భూమి మీద. పరిశుద్ధాత్ముడు చేయించగలడు. మనకి ఇష్టం లేకపోయినా చేయించగలడు పరిశుద్ధాత్ముడు. అయితే మనం పరిశుద్ధాత్మునికి మనము చాలా బాగుగా పంపించుకోవాలి. అయ్యా నీ మాట వినకపోతే నువ్వు వెళ్ళిపోతావు కదా, నాలో ఉండవు కదా, నేను ఎందుకయ్యా నీకు అట్లా ఉండేటట్టుగా ఉంటాం, నీకు ఇష్టంగా ఇటువంటి కాన్వర్జేషన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు ఆయన నా సహాయుడు, నా స్నేహితుడు అండి, సహాయుడు.
నా చెలికాడు. ఆయన నాలో ఎప్పుడు ఉండాలి, ఆయన నాతో ఎప్పుడు ఉండాలి. నేను ఆయన మాట వినకపోతే ఎలా ఉంటాడు? హల్లెలూయా అనే ఒక రెవల్యూషన్తో మనం అప్పగించుకొని మనం వెళ్తున్నప్పుడు మనం ఏమవుతుందామంటే మహిమ నుండి అధిక మహిమ. మన స్వభావం నిన్న ఉన్నట్టుగా ఉండదు, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. మన బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనము అనేకులకి శుభాతిశయంగా ఉంటాం. హల్లెలూయా. శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోష కారణం అంట. హల్లెలూయా. మనల్ని తలంచుకుంటే తరతరాల వారు అమ్మో మా పిన్నం మా పిన్ని ఎంత గొప్పదండి, మా బాబాయ్ ఎంత మంచిదండి, మా సేవకుడండి ఎంత మంచి మనస్సాక్షి అండి అని చెప్పుకునేటట్లుగా తరతరాలకి మనల్ని తలుచుకుంటున్న వాళ్ళకి సంతోషం హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుందట. కారణం ఏంటో తెలుసా? మనం వాళ్ళ హృదయాన్ని దేవుని యొక్క మనసు తెలుసుకునేటట్లుగా ప్రభావితం చేశాము. హల్లెలూయా. ప్రభు అలా మనల్ని చేశాడు. అలా జరగాలంటే వాక్యం విని వదిలేసేటట్లుగా మనం ఉండకూడదు. వాక్యంలో మనం జీవించాలి. వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. వాక్యం మనం ఎంత నమ్మిక ఉంచాలంటే శ్రమ అయినను బాధైనను హింసైన ఏదైనను ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు. ఏమండి చాలా కష్టాల్లో పాడుకుంటున్నామండి మనం ఈ పాట. కానీ మనల్ని దేవుడు వాక్యంతో నింపాడు, మనల్ని దేవుడు ఆత్మతో నింపాడు. వాక్యంతో నింపబడి ఆత్మతో నింపబడి మనం దేవుని స్వాధీనపరచబడి ముందుకు వెళ్తుండగా మనకు తెలియకుండానే మనలో గొప్ప ఆ యొక్క ఆదరణ, గొప్ప విశ్వాసం, గొప్ప హెల్పింగ్, హల్లెలూయా, నిరీక్షణ. సండే స్కూల్ పాట, నాతో యేసు ఉన్నాడు నాకు భయమే లేదు ఎప్పుడు సంతోషమే. యేసు ఉన్నాడు తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. నాకు యేసు ఉన్నాడు నాకు భయమే లేదు ఎప్పుడు సంతోషమే. పిచ్చోడాడు పిచ్చి పట్టింది ఎప్పుడు పాడుకుంటా ఉంటాడు. నేను అనుకునేవాడిని ఒంటరి కూర్చొని వాళ్ళు పాడుకుంటూ ఉంటారండి. దేవునితో పాడుకుంటున్నారు వాళ్ళు. లవ్ సాంగ్, ప్రేమ గీతం. హల్లెలూయా. అన్కాన్షియస్లీ నీ మనసు నీకు తెలియని రీతిగా దేవుని వాక్యం మీద మనస్సు, దేవుని ఆత్మ మీద మనస్సు, నీకు తెలియకుండానే జరుగుతున్న కార్యాలు చేస్తున్న ఆ దేవుడి యొక్క సహాయము, నీకు వాక్యం మీద ఉన్న నిరీక్షణ బట్టి దేవుడు ఆ వాక్యములను నెరవేరుస్తుండడు చూసి హల్లెలూయా ఖచ్చితంగా పాడతాడు. లెక్కింపలేని కృపలన్నిటికై కోటాను కోట స్తుతులర్పింతును. హల్లెలూయా. ఎంత బలం వస్తుందండి దేవుడి మాట మనకు తెలియకుండా మనం వింటా ఉంటే. దావీదు అంటాడు, నన్ను వెతుకు అని నువ్వు నా హృదయంతో చెబుతున్నావు, నాతో చెబుతలేదు. వెతుకుతా అని నా హృదయం నీతో అంటుంది. ఎంత సంతోషంగా ఉంది నా హృదయం నీతో. నువ్వు వెతుకు అంటున్నావు అంట, అది ఎతుకుతా అంటుందంట. ఏం వెతుకుతావు, ఏమి వెతుకు అంటున్నా అంటే నా మాట, నా ఆత్మ. నువ్వు మాటని గైకొని ఆత్మానుసారంగా నడిపించే వ్యక్తివైతే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా నీలో నివసించే. హల్లెలూయా. ఇది అక్టోబర్, ఆ తర్వాత నవంబర్ ఉంది. నవంబర్ 30 కల్లా నువ్వు నిజంగా ఈ మాటలు నేను లైవ్లో పెడుతున్నాని నువ్వు విను, 1-2 సార్లు విను. నిజంగా దేవునితో నువ్వు ఈ యొక్క సంబంధం కొరకు కొంచెం అలవాటు చేసుకో. నిజంగా దేవుడు నీలో నివసించాడని నువ్వు చెప్పటం కాదు, జనులు చెప్పుకొందురుగాక, నీ ఇంట్లో వాళ్ళే చెప్పుదురుగాక, దేవుడు అనేకులకు చూపునుగాక.
ఎందుకంటే పాట ఇచ్చాడు కదండి, మాట కాదు, అది ఉత్సవం చేయవాడంట, ఉత్సవం. కాబట్టి అందరూ కూడా మోకరించి ఎంత గొప్ప దేవుడు